హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక కేక్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలి, కేక్కి ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేశానండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ అయితే మనము డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లెడ పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా అండ్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అండ్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే కొంచెం చిటికెడంత సాల్ట్ వేసుకోవాలండి, టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం అనమాట. ఇవంతా కూడా బాగా సీవ్ చేసుకోవాలి. ఇది సీవింగ్ ఎందుకు చేయాలి అంటే మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి ఇలా సీవ్ చేయడం వల్ల. ఖచ్చితంగా ఈ స్టెప్ మిస్ చేయొద్దు. సీవ్ చేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బౌల్లో 4 ఎగ్స్ తీసుకున్నానండి. అది మీ ఇష్టము, 2 to 3 ఎగ్స్ తీసుకోవచ్చు, లేకపోతే 4 ఎగ్స్ తీసుకోవచ్చు. అది క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మేము దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఎక్కువ స్పీడ్ ఏం అవసరం లేదు, మీడియం స్పీడ్తోనే బీట్ చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా బాగా ఫ్లఫీగా అయ్యేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. లేదు అంటే మీకు ఈ బీటర్ లేకపోతే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే బాగా బీట్ అయిన తర్వాత పౌడర్ షుగర్ అండి 1 కప్ తీసుకున్నాను నేను. అది కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి, అంతా ఒకేసారి వేసుకోకూడదు. మనము తీసుకున్న కప్ని ఒక 3 to 4 టైమ్స్ వేసుకుంటూ ఒక 1 మినిట్ బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం పౌడర్ అనేది వేసుకొని బీట్ చేసుకోవాలి. చూడండి, నేను పౌడర్ అంతా కూడా వేసేసాను అనమాట. షుగర్ పౌడర్ మొత్తం వేసేసుకొని బాగా ఫ్లఫీగా కొంచెం వైటిష్ కలర్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకున్నాను. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయండి, వేరే ఫ్లేవర్ ఉన్న ఆయిల్ ఏది యూస్ చేయొద్దు. టేస్ట్ అంత బాగుండదు అనమాట కేక్. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, చాలా ఫ్లఫీగా వచ్చింది కదా. ఇప్పుడైతే మనము ఈ బీటర్ తీసేసి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మనం సీవ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ఇట్లా స్పాచులాతో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎయిర్ బబుల్స్ అనేది బాగా ఫామ్ అయ్యి మనకి ఫ్లఫీగా వస్తుందన్నమాట కేక్. సేమ్ బీటర్తో కూడా ఇట్లా బీట్ చేసుకోవచ్చు అండి మీరు, స్పాచులాతోనే కాకపోతే ఎక్కువ బీట్ అయిపోతుందని నేను స్పాచులా యూస్ చేశాను. ఇప్పుడైతే మైదా మొత్తం వేసేసిన తర్వాత మనకి కొంచెం కన్సిస్టెన్సీ కోసం మిల్క్ యాడ్ చేశానండి. మిల్క్ కొంచెం మనకి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు ఎంత మిల్క్ అయితే యూజ్ అవుతుందో అంత మిల్క్ వేసుకుంటూ మనము ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ టిన్ తీసుకొని దాంట్లో పార్చ్మెంట్ పేపర్ తీసుకొని కట్ చేసేసి దానికి సైజ్ తగ్గట్టు నేను ఆయిల్ కొంచెం అప్లై చేసి పెట్టేశాను అనమాట. దాంట్లో బ్యాటర్ అనేది వేసేసుకుంటున్నాను. మనకి ఎంతైతే బ్యాటర్ కావాలో దాని వరకు వేసేసాను. నాకైతే బ్యాటర్ కొంచెం మిగిలిందనమాట. దాన్ని నేను కప్ కేక్స్ కింద కొంచెం బ్యాటర్ అనేది 6 కప్ కేక్స్ అట్లా వచ్చాయి, అవి పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఇట్లా స్టాండ్ ఒకటి పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాక ఇప్పుడు మనము బ్యాటర్ వేసుకున్న టిన్ అయితే దాంట్లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 30 to 40 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలండి. కప్ కేక్స్ కూడా చెప్పాను కదా, వేసేసాను. ఇప్పుడైతే కేక్ బేక్ అయ్యే లోపల మీకు ఒక బ్యాగ్ అనేది చూపిస్తాను. జూక్ బ్యాగ్స్ అనేవి నేను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను కదా, మీకు చాలాసార్లు రివ్యూ కూడా ఇచ్చాను. అలాగే ఇప్పుడు ఒక కొత్త బ్యాగ్ అనేది లాంచ్ అయిందనమాట. సో అది నేను మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇదొక టోట్ బ్యాగ్ అండి, ఎవ్రీడే టోట్ బ్యాగ్. జూక్లో కొత్తగా లాంచ్ అయిందనమాట. చాలా బాగుంటుందండి, కొంచెం చాలా ఎక్కువ స్టఫ్ అనేది పడుతుంది అనమాట ఈ బ్యాగ్లో. ఇప్పుడంతా ట్రెండ్ ఇదే కదా, ఏ డ్రెస్ మీదకైనా కానీ సూట్ అయిపోతుంది. జీన్స్ మీద వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, దేనికైనా సూట్ అవుతుందన్నమాట ఈ బ్యాగ్. ల్యాప్టాప్ కూడా ఈజీగా ఫిట్ అవుతుందండి ఈ బ్యాగ్లో, అంత స్పేస్ ఉంటుందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. ఈ బ్యాగ్ జిప్ ఒకటి ఇచ్చాడనమాట, ఒక జిప్ వస్తుంది. లోపల కూడా ఒకే కంపార్ట్మెంట్ ఉంటుంది. లోపల ఇంకొకటి సీక్రెట్ జిప్ అనేది ఒకటి చిన్నది ఇచ్చుంటారు అనమాట. చూస్తున్నారు కదా, ఇంత ప్లేస్ ఉంటుంది, చాలా ప్లేస్ ఉందండి. మీకు చాలా స్టఫ్ అనేది పెట్టుకోవచ్చు. మనం బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలకి కానీ ఎక్కువ సామాన్లు అవి పెట్టేస్తుంటాం కాబట్టి బ్యాగ్లో ఇట్లాంటి బ్యాగ్ అయితే మనకి బాగా రెగ్యులర్గా డైలీ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. జూక్ ఈజ్ అన్ ఇండియన్ బ్రాండ్ అండి. అండ్ అలాగే ఇది క్రూయల్టీ ఫ్రీ అండ్ మెయిన్లీ ఇది హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్రోడక్ట్ అనమాట. కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఒక కూపన్ కోడ్ ఇస్తానండి. ఆ కూపన్ కోడ్ యూస్ చేసి మీకు 10% ఆఫ్ కూడా వస్తుంది. ఆ కూపన్ కోడ్ ఇక్కడ నేను స్క్రోల్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ కూపన్ కోడ్ ఏంటంటే YTVK10. ఈ కోడ్ కనుక మీరు యూస్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఇందాక కప్ కేక్స్ చూపించాను కదా, కొంచెం బ్యాటర్ మిగిలిందని నేను అది ఓవెన్లో పెట్టేశానండి. కన్వెక్షన్ మోడ్లో నేను ముందే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ప్రీహీట్ చేసిన ఓవెన్లో నేను 15 మినిట్స్ బేక్ చేశాను అనమాట.
15 మినిట్స్కి అయితే కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా 15 మినిట్స్ పెట్టాను. కప్ కేక్స్కి మోస్ట్లీ 15 to 20 మినిట్స్లోనే అయిపోతుందండి. కేకే కొంచెం 30 to 40 మినిట్స్ పడుతుంది పెద్దది కాబట్టి. ఇక్కడ స్టవ్ మీద పెట్టిన కేక్ అయితే నేను చెక్ చేస్తున్నాను. ఒక 35 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఫుల్గా బేక్ అయిపోయింది. టూత్ పిక్తో ఇట్లా మీరు చెక్ చేసుకుంటే బ్యాటర్ ఏమీ అంటకపోతే మనకి కేక్ అయితే రెడీ అయిపోయినట్టు అనమాట. కేక్ పూర్తిగా చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే డిమాల్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పూర్తిగా చల్లారిన తర్వాత డిమాల్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది. వెనక పేపర్ అనేది తీసేసి నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎంత ఫ్లఫీగా ఎంత నీట్గా వచ్చిందో కేక్. ఇది మనకి బేసిక్ కేక్ అనమాట. ఈ కేక్తో మనం చాలా రకాల పేస్ట్రీస్ కానీ అన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. మనకి కేక్ అనేది విరిగిపోకుండా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడైతే ఈ కేక్తో మనము విప్పింగ్ క్రీమ్ అవన్నీ యూస్ చేసి మనము పేస్ట్రీ కేక్ లాగా తయారు చేసుకుందాము. కప్ కేక్స్ కూడా చాలా ఫ్లఫీగా వచ్చాయన్నమాట. ఓవెన్లో పెట్టినవి అలాగే వచ్చాయి, స్టవ్ మీద పెట్టినవి కూడా సేమ్ అలాగే వచ్చాయన్నమాట. కప్ కేక్స్ చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకి ఇంట్లో. ఇప్పుడైతే కేక్ని మనము 2 to 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. మీరు కావాలంటే 3 పార్ట్స్గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. నైఫ్తో కానీ థ్రెడ్తో కానీ డివైడ్ చేసుకోవచ్చు. నేనైతే 2గా చేశాను అనమాట. కొంచెం లావుగానే వచ్చాయి. ఇప్పుడైతే విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకుందామండి. ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసేసుకొని దాంట్లో ఒక బౌల్ పెట్టుకోండి. విప్పింగ్ క్రీమ్ అనేది నేను స్టార్ విప్ కంపెనీ తీసుకున్నానండి. మీకు అవైలబిలిటీ ఏది ఉంటే అది తీసుకోండి. విప్పింగ్ క్రీమ్ పౌడర్తో అంతగా మనకి క్రీమ్ అనేది టేస్ట్ అనిపించడం లేదు. అలాగే మనకి టెక్స్చర్ కూడా సేమ్ అలాగే రావడం లేదనమాట ఈ విప్పింగ్ క్రీమ్తో పోలిస్తే. కాబట్టి ఇది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే మనకి కొన్ని షాప్స్లో మనకి అవైలబిలిటీ ఉంటాయి. మీరు కనుక్కొని అది తెచ్చుకుంటే బాగుంటుంది. ఇదైతే మనము ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. 2-3 కేక్స్ అనేది మనకి వస్తుంది. మనము ఓపెన్ చేసుకొని ఎంత కావాలో తీసుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2-3 మంత్స్ అయితే ఉంటుంది. అట్లా ఓపెన్ చేసిన తర్వాత అయితే దాని లోపలే యూజ్ చేసేసుకోవాలి. మనం యూజ్ చేసుకునే ముందు ఒక 2 to 3 అవర్స్ బయట అంటే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి కొంచెం కరుగుతుందనమాట. అప్పుడు నేను ఇదైతే 1 to 1.5 కప్ తీసుకున్నాను అనమాట. క్రీమ్ అనేది 1 కప్ అయితే సరిపోతుంది. నేనైతే 1 కప్పే తీసుకున్నాను. ఇప్పుడైతే 1 స్పీడ్లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్పీడ్ 1లో పెట్టేసుకొని నేనైతే బీట్ చేసుకుంటున్నానండి. ఒక 1 మినిట్ పాటు నేను చాలా స్లో స్పీడ్లోనే బీట్ చేసుకున్నాను. తర్వాత మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక 1 మినిట్ తర్వాత కొంచెం స్పీడ్ పెంచుకొని అలా ఒక 2-3 టైమ్స్ మనము స్పీడ్ అనేది పెంచుకుంటూ మనము మీడియం స్పీడ్తో బీట్ చేసుకుంటే సరిపోతుంది. హై కూడా అవసరం లేదు. చూడండి చాలా స్టిఫ్గా వచ్చేసింది. చూస్తున్నారు కదా. మనకి ఇట్లా స్టిఫ్ పీక్స్ వస్తే సరిపోతుంది అనమాట. ఇదంతా కూడా నాకు 4 to 5 మినిట్స్లోనే మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనము బౌల్ అనేది తిప్పితే మనకి క్రీమ్ అనేది జారకుండా ఉండాలన్నమాట. అప్పుడైతే మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టు. ఈ క్రీమ్ అంతా కూడా నేను నీట్గా బౌల్లోకి తీసేస్తున్నాను. స్పాచులాతో తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి స్పాచులాతో మొత్తం క్రీమ్ అనేది నీట్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. మనము యూస్ చేసుకునే ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుంటే సరిపోతుందండి. ఇట్లా బీట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేకపోతే కరిగిపోతుంది అనమాట క్రీము. ఇలా అయిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. అప్పుడు కొంచెం సెట్ అవుతుంది. ఇప్పుడు కేక్ ఫస్ట్ పార్ట్ తీసేసుకొని నేను షుగర్ సిరప్ అనేది అప్లై చేస్తున్నాను. షుగర్ సిరప్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని ఒక కప్లో కొంచెం ఆ కప్ అంతా వాటర్ వేసి, చిన్న కప్పే అండి, చిన్న కప్లో వాటర్ వేసేసుకొని బాగా కొంచెం లైట్గా హీట్ చేసుకొని అది కరిగేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. అది పూర్తిగా చల్లారిన తర్వాత మనం షుగర్ సిరప్ అనేది కేక్కి అప్లై చేసుకోవాలి. కేక్కి షుగర్ సిరప్ అంతా బాగా పీల్చుకునేలాగా మొత్తం కూడా అప్లై చేసుకోవాలండి. తర్వాత మనము విప్పింగ్ క్రీమ్ అనేది ఒక లేయర్ మనము వేసుకోవాలి. మనం ఎక్కువ ఇంచు కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువే వేసాను అనమాట క్రీము, మరీ ఎక్కువ కాకుండా. ఇప్పుడు పైన కేక్ లేయర్కి కూడా సేమ్ షుగర్ సిరప్ అప్లై చేసేసుకొని మళ్ళీ పైన కూడా నేను క్రమ్ కోట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇట్లా చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం కేక్ పైన డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే కరిగిపోతుంది అనమాట తొందరగా. మీకు నచ్చిన కలర్స్ యూస్ చేసుకొని కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే పింక్ కలర్ తీసుకున్నానండి. నేను చిన్న నాజిలే తీసుకున్నాను. చాలా సింపుల్గా డెకరేట్ చేసేసాను. నాజిల్స్ అనేవి చాలా రకాలు ఉంటాయండి. 1M నాజిల్ అని 1M నాజిల్ అయితే చాలా బాగుంటుంది డెకరేట్ చేసుకోవడానికి. నేను అది ఫోటో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, చూపిస్తాను. నేనైతే ఇక్కడ మాత్రము చిన్న నాజిలే తీసుకున్నానండి. 1M నాజిల్స్తో చేసిన కేక్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసాను చూడండి ఈ పిక్చర్లో. 1M నాజిల్ అయితే మనకి డిజైన్ అనేది ఇలా వస్తుందన్నమాట. ప్రస్తుతానికైతే నేను చిన్న నాజిల్తోనే ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చేసేసి పెట్టేశాను.
ఇట్లా న్యూ ఇయర్స్‌కి అయితే ఇలా చాలా బాగుంటుందండి. కేక్ ఇలా తయారు చేసుకోండి ఈ న్యూ ఇయర్‌కి. ఒకవేళ మీరు కేక్ తయారు చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను.